2,000 కోట్ల రూపాయల విలువైన సోత్రియం భూములు కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత స్కెచ్ వేశారని ఆరోపించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలోని పాపంపేటలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా వెనుక ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారని ఆయన ఆరోపించారు. పాపంపేటకు సంబంధించి కోర్టులో 8 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నా అక్కడ భవనాలు కూల్చివేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెండింగ్ ఉన్న సూట్స్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయము చట్టము రాజ్యాంగం అనేది అమలయ్యేటువంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పాపంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియందారులు ఎప్పుడో వదిలివేసినటువంటివి, ఎప్పుడో అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈరోజు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా, వాళ్ళందరితో డబ్బులు వసూలు చేయాలా అనేటువంటి ఒక కుట్రతో మోహన్ రావు అని ఎంఆర్ఓని తెచ్చుకున్నారు.